ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. చాలామంది గ్యాస్ స్టవ్ ఇది సేఫ్ అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. గ్యాస్ స్టవ్ పూర్తి స్థాయిలో సురక్షితమేనా? దీంతో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇది తెలుసుకోవాలి. చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మన ఇళ్లలో ఈ గ్యాస్ స్టవ్ వెలుగుతూనే ఉంటుంది. చాలామంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ గ్యాస్ స్టవ్ని వెలిగించి వంట చేసేటప్పుడు దాని నుంచి బయటకు వచ్చేటటువంటి నానో పార్టికల్స్ అనేవి మనకి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగించేటటువంటి ప్రమాదం ఉంది. ఇది ఈ మధ్యకాలంలో జరిగిన అనేక తాజా అధ్యయనాలలో తేలింది. ఎక్కువ సంఖ్యలో గాల్లోకి బయటకు వచ్చేటటువంటి ఈ నానో పార్టికల్స్ మనలో, ముఖ్యంగా చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో ఆస్మా లాంటి అనేక రకాల జబ్బులకి కారణం అవుతున్నాయని తేలింది. ఇక్కడ మీకు ఒక భయంకరమైన విషయం చెప్పాలి. మామూలుగా కారు పొగగొట్టం నుంచి బయటకు వచ్చేటటువంటి ఆ కాలుష్యం ప్రమాదం అని అనుకుంటూ ఉంటాం కదా. అయితే మీకు ఒక విషయం తెలుసో లేదో, కారు పొగగొట్టం నుంచి బయటకు వచ్చేటటువంటి కాలుష్యం కంటే 50 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఏరోసాల్ నానో క్లస్టర్స్ ఈ గ్యాస్ స్టవ్ తాలూకు మంట వల్ల విడుదలవుతూ ఉంటాయని తేలింది. ఇవి కంటికి కనిపించవు. ఇలా కంటికి కనిపించని ఈ పార్టికల్స్ శ్వాసకోశ వ్యవస్థ లోపలికి తేలిగ్గా చేరిపోతాయి. వాటి పనితీరుని, లంగ్స్ తాలూకు ఫంక్షనింగ్ని దెబ్బతీస్తాయి. కేవలం 20 నిమిషాలు నీళ్లు మీరు గ్యాస్ స్టవ్ మీద మరిగిస్తే చాలు, ట్రిలియన్ల కొద్దీ ఈ అణువులు బహిర్గతం అవుతాయి. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి? వంట చేసేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ని తప్పనిసరిగా ఆన్ చేయండి. అది లేదనుకోండి, మీ వంటగదిలో కిటికీలు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ గదిలో ఉండేటువంటి ఆ కిటికీలు తెరిచి గాలి వెలుతురు వచ్చేలాగా చేసుకోండి. లేదా ఆ విండో ఫ్యాన్ లేదా ఎయిర్ ఫిల్టర్, చిమ్నీ ఇలాంటివి ఉంటే వాటిని కూడా వెలిగించవచ్చు. ఏదేమైనా ఈ గ్యాస్ స్టవ్ని అదే పనిగా వెలిగించకుండా అన్నిటినీ సిద్ధంగా ఉంచుకొని టకటక వంట చేసుకోవటం మంచిది. కొంతమంది గ్యాస్ స్టవ్ని వెలిగించి అప్పుడు తీరిగ్గా అన్నీ తీస్తూ ఉంటారు. దానివల్ల అనవసరంగా గ్యాస్ స్టవ్ని ఎక్కువ కాలం పాటు వెలిగించినట్టు అవుద్ది. దీనివల్ల ఇంధనం వృధా అవుతుంది, అలాగే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Shubham.